ఎడ్యుకేషనల్ ఛానల్ విద్యా ఉద్యోగ సమాచారానికి స్వాగతం. డైలీ జీకే క్విజ్ క్వశ్చన్స్లో ఇవాళ 421 వీడియోలో ఉన్నాం. ఈరోజు కూడా చాలా ముఖ్యమైన క్వశ్చన్స్, జనరల్ అవేర్నెస్ నుంచి, జనరల్ స్టడీస్ నుంచి 10 క్వశ్చన్స్ నేను మీకోసం డిస్కస్ చేయబోతున్నాను. ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఇక ఈరోజు క్వశ్చన్ నెంబర్ 1, 16వ ఆర్థిక సంఘం కేంద్ర పన్నుల్లో ఎంత శాతం రాష్ట్రాలకు కేటాయించాలని సూచించింది. చాలా ముఖ్యమైన క్వశ్చన్ అండి ఇది. అంటే మనకు భవిష్యత్తులో జరగబోయే ప్రతి కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో డెఫినెట్గా ఈ క్వశ్చన్ చదవాల్సి ఉంటుంది. మనకు ఫైనాన్స్ కమిషన్ అనేది ఇప్పటివరకు 16 ఫైనాన్స్ కమిషన్లను భారత రాష్ట్రపతి ఏర్పాటు చేశారు. ఆర్టికల్ 280 ప్రకారం ఇది ఏర్పాటు చేయబడుతుంది. కేంద్రము రాష్ట్రాలకు ఎంత శాతం, అంటే కేంద్రం వసూలు చేసేటటువంటి పన్నులలో రాష్ట్రాలకు ఎంత శాతం ఇవ్వాలి అనేది డిసైడ్ చేయడం అనేది దీంట్లో ఉంటుంది. 41% రికమెండ్ చేసింది ఈ 16th ఫైనాన్స్ కమిషన్. 15వ ఆర్థిక సంఘం కూడా సేమ్ 41% రికమెండ్ చేసింది. అది కూడా గుర్తుంచుకోండి మీరు. ఈ 16వ ఆర్థిక సంఘం చైర్మన్ అరవింద్ పనగారి, ఆల్రెడీ మీకు చాలా డీటెయిల్స్ ఇచ్చాను, దీని గురించి ఒకసారి చూసుకోండి. క్వశ్చన్ నెంబర్ 2, ఏ రాష్ట్ర ప్రభుత్వం 2026ను వ్యవసాయ సంవత్సరంగా ప్రకటించింది? చాలా ఇంపార్టెంట్ అండి. అగ్రికల్చర్ ఇయర్ అంటే ఒక స్టేట్ గవర్నమెంట్ ఇలా నిర్ణయం తీసుకుంది. మధ్యప్రదేశ్ అండి, ఇది గుర్తుంచుకోండి. క్వశ్చన్ నెంబర్ 3, చోళుల కాలంలో అధికార మతం ఏది? మనకు సౌత్ ఇండియాలో తమిళనాడు, తంజావూరు ప్రాంతాలను పరిపాలించినటువంటి ప్రముఖ రాజవంశం చోళులు. వీరి కాలంలో శైవం అధికార మతంగా ఉంది. మీరు తంజావూరు బృహదీశ్వర టెంపుల్ చూడండి, తర్వాత చాలా శైవ టెంపుల్స్ కన్స్ట్రక్షన్ అక్కడ మీకు జరిగింది. చాలా ఇంపార్టెంట్ రాజవంశం ఇది. స్థానిక స్వపరిపాలన కూడా చాలా అడ్వాన్స్డ్ స్టేజ్లో ఉన్నట్టు మనం ఇక్కడ గమనించాలి. వీరి పీరియడ్లోనే ఉత్తర మెరూరు శాసనం అయితే వీళ్ళ యొక్క లోకల్ సెల్ఫ్ గవర్నమెంట్ గురించి కూడా మనకు ఎక్స్ప్లెయిన్ చేస్తుంది. క్వశ్చన్ నెంబర్ 4, TNT, డైనమైట్, గన్ పౌడర్ లాంటి పేలుడు పదార్థాల తయారీలో ఏ రసాయనిక పదార్థాన్ని ఉపయోగిస్తారు? కెమిస్ట్రీ నుంచి తీసుకున్న క్వశ్చన్ ఇది. సో నైట్రిక్ ఆమ్లం అండి, HNO3 అనేది దీని యొక్క కెమికల్ ఫార్ములా. క్వశ్చన్ నెంబర్ 5, బ్రిటిష్ వారి కాలంలో ఏ చట్టం ప్రకారం తొలిసారిగా మన దేశంలో కేంద్రంలో ద్విసభా విధానం ప్రవేశపెట్టారు? 2 సభలు, అంటే ఇప్పుడు కూడా మనకు 2 సభలు ఉన్నాయి. బ్రిటిషర్స్ కాలంలో ఫస్ట్ టైం మరి ఏ రికమెండేషన్స్, ఏ చట్టం ప్రకారం కేంద్రంలో మనకి ఈ ద్విసభా విధానం ప్రవేశపెట్టారనేది క్వశ్చన్. ఇక్కడ మాంటెగ్ చెమ్స్ఫర్డ్ చట్టం అండి, 1919. మనము ఇండియన్ గవర్నమెంట్కి సంబంధించి బ్రిటిషర్స్ కాలంలో చేసిన చట్టాలు 1773 రెగ్యులేటింగ్ యాక్ట్ నుంచి 1947 ఇండియన్ ఇండిపెండెన్స్ యాక్ట్ వరకు చదివేటప్పుడు మీకు ఇది టచ్ అవుతుంది. అక్కడ మీకు 2 సభలు ఏర్పాటు చేశారు అప్పుడు సెంట్రల్లో. ఒకటేమో కౌన్సిల్ ఆఫ్ స్టేట్స్, ఇప్పుడు కూడా ఉంది మనకి ఇది కౌన్సిల్ ఆఫ్ స్టేట్స్. తర్వాత ఇంకొకటేమో లెజిస్లేటివ్ అసెంబ్లీ, ఇప్పుడు మనం లోక్సభ అంటున్నాం దీన్ని. సో ఇక్కడ మీకు కౌన్సిల్ ఆఫ్ స్టేట్స్కి అయితే ఫస్ట్ అధ్యక్షుడు ఫ్రెడరిక్ వైట్ ఆ పీరియడ్లో వాళ్ళ కాలంలో. లెజిస్లేటివ్ అసెంబ్లీకి తొలి భారతీయ అధ్యక్షుడు విఠల్ భాయ్ పటేల్. ఈ 2 అప్పుడు ఏర్పాటు చేశారు సెంట్రల్లో. క్వశ్చన్ నెంబర్ 6, అంతర్జాతీయ విద్యా దినోత్సవం ఏ రోజున జరుపుకుంటారు? ఇంటర్నేషనల్ ఎడ్యుకేషన్ డేను జనవరి 24న జరుపుకుంటారు. జాతీయ విద్యా దినోత్సవం నవంబర్ 11న జరుపుకుంటారు. మౌలానా అబుల్ కలాం ఆజాద్ జయంతి. అదేమో మనకు ఇదేమో అంతర్జాతీయ విద్యా దినోత్సవం జనవరి 24. జనవరి 24కి ఇంకొక ఇంపార్టెన్స్ కూడా ఉంది, నేషనల్ గర్ల్ చైల్డ్ డేగా కూడా జరుపుకుంటాం, గుర్తుంచుకోండి. క్వశ్చన్ నెంబర్ 7, గాల్వనైజింగ్ అనగానే, ఇది కూడా కెమిస్ట్రీ నుంచి తీసుకున్నటువంటి క్వశ్చన్. మనకి గాల్వనైజింగ్ అంటే ఒక లోహం మీద మరొక లోహపు పూత పూసే ప్రక్రియ. ఎందుకంటే రస్ట్ రాకుండా, మనకి ఇది తుప్పు పట్టకుండా ఏం చేస్తారంటే జింక్, క్రోమియంని పూత పూస్తారు ఈ ఐరన్ లోహాల మీద, రస్ట్ రాకుండా. అది చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్. క్వశ్చన్ నెంబర్ 8, టెలివిజన్లకు సంబంధించిన TRP గణాంకాలను ఏ సంస్థ సేకరిస్తుంది? బ్రాడ్కాస్ట్ ఆడియన్స్ రీసెర్చ్ కౌన్సిల్ అనే సంస్థ టెలివిజన్లకు సంబంధించిన TRP గణాంకాలను సేకరిస్తుంది. దీని ఏర్పాటు 2010లో జరిగింది. దేశవ్యాప్తంగా ఏ టీవీ ఛానల్ ఎంతమంది చూస్తున్నారు, ఏ కార్యక్రమాలు ప్రాచుర్యం పొందాయి అనే అంశాల మీద ఈ TRP సేకరించడం అనేది జరుగుతుంది. TRP అంటే టెలివిజన్ రేటింగ్ పాయింట్ అండి. క్వశ్చన్ నెంబర్ 9, భారతదేశం రామ్సార్ ఒప్పందంలో ఎప్పుడు చేరింది? రామ్సార్ ఒప్పందం అంటే మీకు తెలుసు కదా, చిత్తడి నేలల పరిరక్షణకు సంబంధించి 1971లో ఇరాన్లోని రామ్సార్ నగరంలో ఒక అగ్రిమెంట్ జరిగింది. ఇండియా 1982లో చేరింది. అగ్రిమెంట్ ఏమో 1971లో అయింది. క్వశ్చన్ నెంబర్ 10, మాంట్రిక్స్ రికార్డు దేనికి సంబంధించి? చాలా ఇంపార్టెంట్ అండి. ఈ రికార్డు దేనికోసం అంటే రామ్సార్ సైట్స్లో కొన్ని ప్రమాదంలో ఉంటాయి, అక్కడ పర్యావరణ మార్పులకు లోనవుతున్న ప్రమాదంలో ఉన్నటువంటి రామ్సార్ ప్రాంతాలను నమోదు
నమోదు చేసేటటువంటి రికార్డ్ని మనం ఏమంటామంటే మాంట్రెక్స్ రికార్డ్ అని పేర్కొంటాం, రైట్. రెడ్ డాటా లిస్ట్ అని మీకు IUCN వాళ్ళ అదేమో అంతరించిపోతున్న జంతువులు పక్షులకు సంబంధించిన ఆ బుక్. ఈ మాంట్రెక్స్ రికార్డ్ ఏమో ప్రమాదంలో డేంజరస్ పొజిషన్లో ఉన్నటువంటి వెట్లాండ్స్ గురించిన సమాచారం దీంట్లో ఉంటుంది. ఇండియాలో 2 సైట్స్ అయితే దీంట్లో రికార్డ్ అయి ఉన్నాయి. ఒకటేమో కియోల్దేవ్ నేషనల్ పార్క్ రాజస్థాన్ అండి, చాలా చాలా ఇంపార్టెంట్. రెండోదేమో లోక్టక్ లేక్ మణిపూర్. ఈ రెండు కూడా మనకు మాంట్రెక్స్ రికార్డులో రిజిస్టర్ అయి ఉన్నటువంటి ప్లేసెస్, చాలా ఇంపార్టెంట్ సివిల్ సర్వీసెస్ ఫర్ ఎగ్జామ్ సంబంధించి అయితే లేటెస్ట్ డాటా అడుగుతాడు. ఇలాంటి క్వశ్చన్స్ తరచుగా మనకు కంటిన్యూ అవుతున్నాయి. సో ఇవన్నీ నేను ఈరోజు మీకు ఇచ్చినటువంటి టాప్ 10 ఇంపార్టెంట్ క్వశ్చన్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.